శ్రీమాత్రే నమః. భక్తి నిలయం ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదాస్మాకం సన్నిధిం క్రియాతు. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. మనం ఈ రోజున మంత్రాలు రాకపోయినా సులువుగా పూజ చేసుకునే విధానం గురించి మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి కూడా మంత్రాలు రావచ్చు, రాకపోవచ్చు, శ్లోకాలు రావచ్చు, రాకపోవచ్చు, కానీ అందరికీ పూజ చేసుకోవాలని ఉంటుంది. కాబట్టి అది ఎలా చేసుకోవాలి అనేది ఒక చక్కని సులువైన మార్గం గురించి మనం తెలుసుకుందాం. ముందుగా ఎప్పుడైనా సరే మనం దేవుడి మందిరంలోకి వెళ్తే అక్కడ ముందు రోజు పూజ చేసిన పువ్వులు ఉంటాయి, అవన్నీ తీసేయాలి. వాటిని నిర్మాల్యము అంటారు. అది దేవుడి మీద బరువు అనమాట, అది ఉండకూడదు. కాబట్టి తీసేయాలి. తీసేసినట్లయితే అప్పుడు పాత పువ్వులన్నీ తీసేసి మనం దీపారాధన చేసే ప్రమిదలన్నీ కూడా శుభ్రంగా కడుక్కుని ఆ కింద పళ్ళెం కానీ తమలపాకు కానీ పెట్టి దీపారాధన చేయాలి. దీపం ఉత్తి కింద పెట్టకూడదు. దీపారాధన ఎప్పుడు కూడా కింద పెట్టకూడదు. తమలపాకు కానీ ప్లేటు కానీ ఏదైనా వేసి పెడుతూ ఉండాలి. కాబట్టి ఆ విధంగా దీపారాధన శుభ్రం చేసుకుని ముందుగా దీపాన్ని వెలిగించుకోవాలి. దాన్ని దీపలక్ష్మీదేవ్యై నమః, ఓం దీపలక్ష్మ్యై నమః అని నమస్కారం చేసుకుని ఆ కుంది దగ్గర కొంచెం గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి అక్కడో పువ్వు 2 దీపాలు పెట్టాలి. రెండిట్లో 2 ఒత్తులు వెయ్యాలి. 2 దీపాలు పెట్టాలి, 2 కూడా 2 ఒత్తులు వెయ్యాలి. వేసి ఆ దీపారాధన దగ్గర పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఒక పువ్వు పెట్టి దీపలక్ష్మీదేవ్యే నమః అని నమస్కారం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఆచమనం చేయడానికి ఒక గ్లాసు కానీ పంచపాత్ర, ఒక చెంచా లాంటిది ఉద్దరిని, చిన్న ప్లేటు పెట్టుకోవాలి. అదే కాకుండా మళ్ళీ దేవుడికి నీళ్లు చల్లడానికి, స్నానం చేయించడానికి వేరేగా కలశం చెంబు అని చెప్పి ఒక చెంబు పెట్టుకోవాలి. చెంబు పెట్టుకుని ఆ చెంబుకు కూడా కొంచెం గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి దాంట్లో పసుపు కుంకుమ అక్షింతలు ఒక పువ్వు వేసి అట్టే పెట్టుకోవాలి. అట్టే పెట్టుకున్న తర్వాత ముందు ఈ ప్లేటు, గ్లాసు, స్పూను ఏవైతే ఉన్నాయో వాటిలోంచి ఒక 3 సార్లు నీళ్లు తీసి నీళ్లు పోసుకుని తాగాలి. 3 సార్లు కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః అని 3 సార్లు నీళ్లు తాగి కేశవ మాధవ, కేశవ నారాయణ మాధవ అని 3 సార్లు అనుకుని 3 సార్లు నీళ్లు తాగిన తర్వాత 4వసారి నీళ్లు కింద విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టేశాక అప్పుడు 2 అక్షంతలు ఇలా ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూసి ఎడంవైపు వేసుకోవాలి. ఎడంవైపు వేసుకున్న తర్వాత ఓం 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 అని మనసులో 3 సార్లు తలుచుకోండి. తలుచుకున్నాక మమ అంటే నేను అని అర్థం అనమాట. మనసులో మమ అనుకుని మీకు వస్తే సంకల్పం చెప్పుకోండి. లేకపోతే కనుక మీ గోత్రం ఓం పైడిపాల గోత్రస్య శ్రీనివాసరావు నామధేస్య, అలాగా పెళ్ళైతే ధర్మపత్ని సమేతస్య అని చెప్పుకుని తర్వాత మీరు ఏ దేవుడు పూజ చేస్తున్నారో దేవుడు పేరు చెప్పుకోండి. మహాగణపతి పూజార్థం యథాశక్తి మహాగణాధిపతి దేవతా ఉద్దేశ్య మహాగణాధిపతి దేవతా ప్రీత్యర్థం యథాశక్తి పూజాంచ కరిష్యే. ఇది కూడా రాకపోతే మహాగణాధిపతి పూజాంచ కరిష్యే అనుకుని 2 అక్షంతలు పువ్వు అక్కడ దేవుడి దగ్గర వేయండి. వేసిన తర్వాత అప్పుడు మీరు కలశం చెంబు అంటే పసుపు కుంకుమ అక్షంతలు వేసిన చెంబు మీద ఒక పువ్వో తమలపాకో పెట్టి ఒక చెయ్యి పెట్టండి. పెట్టి గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనే శ్లోకాన్ని చదువుకోండి. లేదనుకోండి ఓం గంగా 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 అని 3 సార్లు ఇలా తిప్పండి. దాంట్లో తిప్పి ఆ పువ్వుతో నీళ్లు తీసి పూజా సామాన్ల మీద దేవుడి మీద జల్లి మీ శిరస్సు మీద జల్లుకోండి. అక్కడితో మీరు తెచ్చిన సామాన్లు మీరు పూజాస్థలం పవిత్రమైనట్టు అనమాట. అప్పుడు ముందుగా మనం ఎవరైనా ఇంటికి వస్తే రండి కూర్చోండి అని కుర్చీ ఏ విధంగా వేస్తామో ఇప్పుడు దేవుణ్ణి ఆహ్వానించాలన్నమాట. అందుకని ఒక పువ్వు అక్షంతలో తీసుకోండి. నేను గణాధిపతి పేరు చెప్తాను, అక్కడ మీ ఇష్టదైవం మీరు ఏ దేవుడు పూజ చేస్తున్నా దేవుడి పేరు మార్చుకుంటూ ఉండండి. మహాగణాధిపతయే నమః ఆవాహయామి అని అక్కడ ఒక పువ్వు, ఆసనం సమర్పయామి మళ్ళీ పువ్వు, మళ్ళీ ఈ కలశం చెంబులో నీళ్లు తీసి స్నాపయామి స్నానం సమర్పయామి, లేకపోతే మహాగణాధిపతయే నమః స్నానం సమర్పయామి అని నీళ్లు చల్లండి. వస్త్రం సమర్పయామి, మళ్ళీ కొద్దిగా పసుపు కుంకుమ, కుంకుమాన్ సమర్పయామి, పసుపుని హరిద్రం అంటారు, హరిద్రాన్ సమర్పయామి, ఒక పువ్వుని గంధంలో ముంచి
మీరు ఒకసారి ఇలా కళ్ళకు అద్దుకుని దేవుడి దగ్గర పెట్టేయండి. మహాగణాధిపతయ నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి అని అక్కడ పెట్టేయండి. పెట్టేశాక ఇప్పుడు కొంచెం అక్షింతలు వెయ్యండి. అక్షితాం సమర్పయామి. అదే అమ్మవారి పూజ అయితే ఆభరణార్థం అక్షితాం సమర్పయామి. శివుడికి రాముడికి కృష్ణుడికి అయితే యజ్ఞోపవేతార్థం పుష్పాన్ని సమర్పయామి అని వేసుకోండి. వేసుకున్నాక ఇక్కడ మీ ఇష్టదైవానికి సంబంధించిన నామాలు ఉంటాయి. అది మీ ఇష్టం. ఓపుకుంటే 108, లేకపోతే 27, ఇంకా సమయం లేకపోతే షోడశనామ పూజాం సమర్పయామి అంటే 16 నామాలు. ఓం గణేశాయ నమః, ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః. ఇలాగ నేను వినాయకుడి నామాలు ఎలా చెప్పానో అక్కడ అదే నామాలు మీరు పుస్తకంలో కానీ ఫోన్లో కూడా మహాగణాధిపతి అష్టోత్తరం అంటే వస్తుంది, శివుడు అష్టోత్తరం అంటే వచ్చేస్తుంది. దాంట్లో మీకు ఇష్టమైన నామాలతోటి పువ్వులు, పసుపు, కుంకుమ, అక్షంతలతో పూజ చేయండి. పూజ చేసిన తర్వాత అప్పుడు 2 అగరబత్తులు తీసుకుని వెలిగించి దేవుడికి ఇలా చూపించాలి. చూపించిన తర్వాత అవి ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తో ఇలా ధూపం చూపించి మహాగణాధిపతయ నమః ధూపమాగ్రాపయామి అని ఆ అగరత్తులు వెలిగించి దేవుడికి చూపించి పక్కన పెట్టేయండి. పెట్టేశాక అక్కడ వెలుగుతున్న దీపాలను చూసి ఓం దీపలక్ష్మీ నమః, ఓం మహాగణాధిపతయ నమః, ఆ దీపానికి దండం పెట్టి దీపం దర్శయామి అని దీపాన్ని దేవుడికి చూపించండి. అక్కడ మీ దగ్గర బెల్లం ముక్కో, అరటిపండో, కొబ్బరి చెక్కో ఏది ఉంటే అది ఓ పళ్ళెంలో పెట్టి దేవుడి దగ్గర పెట్టి దాని మీద నీళ్లు చల్లండి. ఓం ఓం అని 3 సార్లు నీళ్లు చల్లండి. జల్లి మహాగణాధిపతయ నమః. కొబ్బరికాయ అయితే నారికేళ శకలం సమర్పయామి, బెల్లం ముక్కు అయితే గుడ నివేదయామి, అరటిపండు అయితే కదలీఫలం సమర్పయామి అనుకుని అలా దేవుడికి 5 సార్లు ప్రథమ నివేదయామి, ద్వితీయ నివేదయామి, తృతీయ నివేదయామి, చతుర్థ నివేదయామి, పంచమ నివేదయామి 5 సార్లు చూపించాలన్నమాట. 5 సార్లు చూపించాక తాంబూలం ఉంటే 2 తమలపాకులు, 2 అరటిపళ్ళు శ్రీ మహాగణాధిపతయ నమః తాంబూలం సమర్పయామి అని అక్కడ పెట్టండి. లేదండి అంటే 2 అక్షంతులు, ఒక పువ్వు అక్కడ వేసి తాంబూలార్థం పుష్ప అక్షితాన్ సమర్పయామి అని వేసేయండి. ఇప్పుడు హారతి కర్పూరం వెలిగించుకోవాలి. ఒక పళ్ళెంలో హారతి కర్పూరం, అదే హారతి వెలిగించేది ఉంటే దానికి కొంచెం పసుపు రాసి, అదే గంధం రాసి, కుంకుమ బొట్టు పెట్టి కొంచెం పసుపు వేసి అప్పుడు దానికి బొట్టు పెట్టాలి. హారతి ఇచ్చేదానికి పళ్ళెవైనా ఏదైనా సరే బొట్టు పెట్టిన తర్వాత దాంట్లో ఒక హారతి కర్పూరం వేసి వెలిగించి ఇలాగ శ్రీ మహాగణాధిపతయ నమః ఆనంద కర్పూర నీరాజనం దర్శయామని 3 సార్లు తిప్పి దాన్ని ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తో మళ్ళీ దాని చుట్టూ పువ్వు కలశం చెంబు ఉంది కదండి, దాంట్లో పువ్వు తీసుకుని నీళ్లు దీని చుట్టూ తిప్పి అప్పుడు దేవుడికి ఇలా చూపించి దాన్ని కింద పెట్టి మీరు కళ్ళకి అద్దుకుని ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి హారతిం దర్శయామి అని దండం పెట్టుకోండి. ఇప్పుడు 2 అక్షంతలు పువ్వు తీసుకుని నేను చెప్పిన మంత్రం చెప్పండి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, పూజాహీనం మహేశ్వర యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే. అంటే ఈ యొక్క మంత్రం ఏంటంటే మంత్రంలో లోపం ఉన్నా, నేను పూజా లోపం ఉన్నా, అంటే ఇక్కడ కూర్చుని ఏదైనా ఆలోచిస్తున్నా లేదా ఏదైనా చేసే క్రియలో లోపం ఉన్నా అవన్నీ తీసి నా పూజను పరిపూర్ణం చేయమని దేవుణ్ణి వేడుకోవడమే. అప్పుడు ఆ పువ్వు అక్షంతలు దేవుడి దగ్గర వేసి ఇలా శిరస్సు వంచి నమస్కారం చేయండి. ఇంకా ఓపుకుంటే పైకి లేచి 3 సార్లు ప్రదక్షిణ చేసి అక్షంతలు చేత్తో పట్టుకుని 3 సార్లు తిరిగి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అని అక్కడ వేసేయండి. ఇక్కడికి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 2 అక్షంతలు తీసుకుని ఒక పువ్వు తీసుకుని అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా మాం మత్వ క్షమస్వ పరమేశ్వర పరమేశ్వరి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా మాం మత్వ క్షమస్వ పరమేశ్వర పరమేశ్వరి అనుకుని అక్షంతలు నీళ్లు కింద విడిచిపెట్టేయండి. ఇప్పుడు మీరు పూజ చేసిన దగ్గర అక్షంతలు తీసి ప్రసాదం శిరసా గృహ్ణామి అక్షంతలు వేసుకోండి. ఆడవాళ్ళు అయితే పువ్వు తలలో పెట్టుకుని దేవుడికి దండం పెట్టుకుని మీరు నైవేద్యం పెట్టిన ప్రసాదాన్ని స్వీకరించండి. ఇది చాలా సులువైన పద్ధతి. అంతేగాని పూజ ముందు మీ ఇష్టం వచ్చినట్టుగా అగరత్తులు వెలిగించేయడం, హారతి తిప్పేయడం అవేవీ చేయకూడదు. ప్రతిదానికి ఒక వర్షం ఉంటుంది. నేను మళ్ళీ ఒక్కసారి సులువుగా చెప్తున్నా. ఆసనం సమర్పయామి, తర్వాత స్నానం సమర్పయామి, తర్వాత వస్త్రం సమర్పయామి,
కుంకుమాన్ సమర్పయామి, గంధం సమర్పయామి, అక్షితాన్ సమర్పయామి. ఇవన్నీ వరుసగా చేసి కొన్ని నామాలు చదివి అగరత్తులు వెలిగించి తర్వాత నైవేద్యం పెట్టి హారతి ఇవ్వాలి. ఇది వరుస క్రమం. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మా యొక్క ఫోన్ నెంబర్ అక్కడ ఉంటుంది. మీరు దానికి ఫోన్ చేసి మీ యొక్క సందేహాలకి సమస్యలకి కూడా మీ ప్రశ్నలకి సమాధానాలు తప్పకుండా చెప్తాం. తెలుసుకోండి, సులువుగా పూజ చేసుకోండి, మీ ఇష్టదైవం కులదైవం యొక్క అనుగ్రహాన్ని పొందండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.